సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో తమ్ముడు పర్లపల్లి నాగరాజు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసుకుని మరియు పిల్లలకు బుక్స్ పండ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషమైనటువంటి సందర్భం. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంగా ముందుకు ఎదగడానికి, రాజకీయంగా ప్రతి ఒక్క యువత ముందుకు నడవాలనే ఒక ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహించి ముందుకు తీసుకుపోయే మహానాయకుడు పొన్నం ప్రభాకర్ అన్న గారు. వారికి ఈ ప్రాంతం పక్షాన మా పక్షాన ఎప్పుడు కూడా తన వెంట మేము ఉంటామని చెప్పేసి ఈ జన్మదిన సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వివిధ పలు కార్యక్రమాలు కూడా ఈ పట్టణంలో నిర్వహించడం గొప్ప విషయం. మరి రానున్న రోజులలో కూడా ప్రభాకర్ అన్న యొక్క ఆశయాలను, ప్రభాకర్ అన్న యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్క యువకుడు ముందుకు సాగాలని చెప్పేసి తన జన్మదినం నాడు మేము కూడా అందరం మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేసుకునే విధంగా తెలియజేస్తూ తప్పకుండా మరోసారి ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో స్పందన అనా స్కూల్లో ఆశ్రమంలో మరి పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసిండు. పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదిన వేడుకలను మరి పిల్లలకు బుక్స్ పనులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి యూత్ కాంగ్రెస్ మొదటికెళ్ళి కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన ప్రభాకర్ అన్న మరి ఎన్ఎస్ఏ స్థాయి నుండి ఇలా రాష్ట్ర మంత్రిగా ఎదిగిందంటే మంచితనం, సేవా కార్యక్రమం, ఉద్యమ నేతగా ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే పొన్నం ప్రభాకర్ అన్న పార్లమెంట్లో కొట్లాడిండు. ఇలా బీసీ రిజర్వేషన్ 42% మనకు అమలు కాబోతున్న సందర్భంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చే 42% బీసీ రిజర్వేషన్కు ఉద్యోగ, చదువులకు, రాజకీయ పరంగా కల్పించే కార్యక్రమంలో ఇలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించడం జరిగింది. మరి ఏ పాత్ర తీసుకున్నా ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం రావాలని ఆకాంక్షిస్తే మరి ఈ ప్రజల ఆకాంక్షను నెత్తిమి చేసుకొని ఇలా పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ సాధించిండు. అలాగే ఇలా రాష్ట్ర మంత్రి అయితే బీసీల 42% రిజర్వేషన్ కోసమై నిరంతర ప్రక్రియ పోరాడుతూనే ఉన్నాడు. ఇలా రాష్ట్రంలో తీర్మానం చేయించిండు, కేంద్రంతో ఫైటింగ్ చేస్తున్నాడు. మరి ఏది తీసుకున్నా కూడా పొన్నం ప్రభాకర్ అన్న ఒక అంశం తీసుకున్నదంటే ప్రజలకు అవసరమయ్యే అంశం అయితే తప్పకుండా తన కోసం పోరాడతారని సందర్భంగా తెలియజేస్తూ మరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇటు కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన శుభాకాంక్షలు. ప్రియతమ నాయకులు, ఎన్ఎస్యుఐ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మన కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ జిల్లా టైగర్, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ అన్న గారి 58వ పుట్టినరోజు ఈరోజు జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాథ శరణాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున బర్త్డే వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలకు బుక్స్ మరియు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు విద్యార్థి దశ నుండి ఆయన చేసిన పోరాటాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎనలేని సేవలు చేశారని తెలియజేస్తూ వారు తెలంగాణ ఉద్యమంలో ఎంపీలందరినీ ఏకతాటిపై తెప్పించి సోనియా గాంధీ గారిని మెప్పించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తేవడంలో కీలక పాత్ర పోషించారు. అట్లే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఈరోజు ఫ్రీ బస్సు కల్పించే విధంగా మహిళలందరికీ కూడా ఆయనే చొరవ తీసుకొని చేయడం జరిగింది. అంతేకాకుండా వందల సంవత్సరాలకెళ్లి నానినటువంటి సమస్య బీసీలకు ఈరోజు 42% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రభాకర్ అన్న గారు మరిన్ని
ఉన్నత పదవిలో అధిరోహించి ఈ తెలంగాణ సమాజం ఈ బీసీలు బడుగులు బలహీన వర్గాలందరికీ కూడా పెద్ద దిక్కుగా నిలవాలని చెప్పి మా యూత్ కాంగ్రెస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.